హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అవును, చాలా రోజులైంది మన వీడియో పోస్ట్ చేయక. సో ఎనీవేస్ ఐఎమ్ బ్యాక్. సో కొంచెం పర్సనల్ షెడ్యూల్ టైట్గా ఉండటం వల్ల చాలా రోజుల వరకు వీడియోలు చేయలేకపోయాను. సో ఈరోజు నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే, మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు కాస్త 28, 29 కౌంట్ అయితే ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో మా ఊరు వినుకొండ కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా కిందకు వస్తుంది. సో గుంటూరు జిల్లాను మొత్తం 3 జిల్లాలు చేశారు. సో పల్నాడు అంటే మీ అందరికీ తెలుసు, అది ఒక వీరభూమి, పౌరుషానికి పెట్టింది పేరు అని చెప్పేసి మీరందరూ పల్నాడు గురించి కథలన్నీ వినే ఉంటారు. సో అలాంటి హిస్టారికల్గా ఉన్న పల్నాడు గురించి ఒక సిరీస్ ఒకటి ప్లాన్ చేశాను. ఆ సిరీస్లో భాగంగానే పల్నాడు యొక్క ముఖద్వారం అయిన కారంపూడి దగ్గరకు ఉన్నాను. ఇప్పుడు నేను కారంపూడి ఎంట్రన్స్లో ఉన్నాను. మీరు వెనకాల చూడొచ్చు, ఇదంతా కూడా వీరభూమి కారంపూడి అనమాట. సో ఎంట్రన్స్లోనే శ్రీచక్ర ఫ్యాక్టరీ ఉంటుంది, మీకు ఇందాక చూపించాను. సో అక్కడ పక్కనే కొండ మీద ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, చాలా చాలా బాగుంది. సో మన పల్నాడు జిల్లాలోకి, పల్నాడు వీరభూమిలోకి ఎంటర్ అయ్యే ముందు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని వద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సో చూడండి, వెంకటేశ్వర స్వామిని చూడండి, చుట్టూన్న వ్యూస్ అన్ని కూడా చూపిస్తాను. అమేజింగ్గా ఉన్న వ్యూస్ అన్నీ కూడా చూడొచ్చు మీరు, కొండలు ఇవన్నీ పక్కన. సో సూపర్బ్ అంటే సూపర్ వ్యూస్. కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇక్కడ నుంచి మన పల్నాడు టూర్ స్టార్ట్ చేద్దాం. సో చాలా చాలా ఎక్సలెంట్ అమేజింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఈ బాటసారికి మీ హెల్ప్ అనేది చాలా అవసరం. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. ఈ పల్నాడు జిల్లాలో ఉన్న కారంపూడికి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ అయితే కనుక బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి, నరసరావుపేట నుంచి, వినుకొండ నుంచి చాలా ఫ్రీక్వెంట్గా బస్ సర్వీస్ అనేది తిరుగుతూ ఉంటాయి. ఈ శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ అయితే కనుక 4 కిలోమీటర్స్ ముందే ఉంటుంది కారంపూడికి. సో అందుకని చెప్పేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మనం కొండ మీదకి ఎక్కడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద పైన గుడి ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మన కారంపూడి దగ్గర నుంచి శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చేటప్పుడు కుడి చేతి వైపు మంత్రాలయం తల్లి గుడి కనపడుతుంది. ఈ గుడి కూడా చాలా ఫేమస్. వచ్చే వీక్స్లో ఈ గుడి గురించి కూడా ఒక మంచి వీడియో ఉంటుంది. ఇది శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ ఎంట్రన్స్. దీని పక్కనే లెఫ్ట్ సైడ్లో నుంచి ఒక రోడ్డు ఉంటుంది. మనం ఆ రోడ్డు తీసుకొని స్ట్రైట్గా అలా పైకి వెళ్ళిపోవాలి. దారంతా ఎలా ఉంటుందన్నమాట. మనం పైకి ఎక్కేటప్పుడు అక్కడ నుంచి చూస్తే కనుక వ్యూస్ చాలా చాలా బాగుంటాయి. మీరు చూడొచ్చు, అది కారంపూడి లోపలికి వెళ్ళే రోడ్డు. ఇందాక మనం చూసిన టెంపుల్ అనమాట. వ్యూస్ అయితే కనుక సూపర్గా ఉంటాయి. రోడ్ అయితే కనుక చాలా నేరోగా ఉంటుంది, అలాగే స్టీప్గా కూడా ఉంటుంది. బైక్ అయితే నో ఇష్యూస్, ఆటో అయినా కూడా పర్లేదు. కార్ అయితే కనుక కొంచెం మనం చూసుకొని డ్రైవ్ చేయాలి, ఎందుకంటే రోడ్డు కూడా చాలా చోట్ల డ్యామేజ్ అయి ఉంటుంది. వచ్చేసాం పైకి. సో రోడ్ అయితే చాలా చాలా స్టీప్గా ఉంది, నేరో రోడ్ కూడా. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ డ్రైవ్ తర్వాత వచ్చాం. వ్యూస్ అయితే కనుక చాలా అదిరింది. మీకు ఇప్పుడు మొత్తం చూపిస్తాను. ఈ రోడ్డు వినుకొండ నుంచి వచ్చే రోడ్డు కారంపూడికి. ఇక్కడ మీరు చూస్తుంది శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ. వావ్, సూపర్గా ఉంది. ఇక్కడ పక్కన మొత్తం కూడా కొండలు ఇలాగే ఉన్నాయి. ఆసమ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇంత క్లోజ్గా టాప్ వ్యూ రోజు మేబీ నేను చూడడం ఫస్ట్ టైం.